హార్మోనియం వాయిస్తారా మీరు? రాదు. మా ఇంట్లో హార్మోనియం ఉండే. మా ఇంట్లో అంటే మొత్తం మా కమ్యూనిటీకి సంబంధించి ఒక హార్మోనియం పెద్ద మధ్యలో ఉండే. వాళ్ళు భాగవతాలు వేసి, అంటే భాగవతాలంటే యక్షగానాలంటే ఇట్లా బయలాటలు కాదు, వీధి నాటకం అంటాము. కాస్త ప్రామాణిక సంస్కృత సమాసభూయిష్టమైన మునినాయక వేణు మేనేలం దినములలో ఘనముగ మీరు నమిచ్చదయ చూడుము అనుమానము పని లేదిక కనికరమున కరుణింపుము నన్ను మీదయ చూసి బ్రోవుమా ఎన్నటికి నెగ్గుసేయను మహాప్రభు ఎన్నటికి నెగ్గుసే నిన్నే శరణన్నా నీకన్నా ఎవరున్నారిక నన్ను మీదయ ఇటు అది ఎవ్వారో పిలువారమ్మా అల్లది ఎవ్వారో పిలువారమ్మా. చిన్నప్పటి నా సదనామునడుగుచూ నరుదెంచుచున్నది పునఃశిబింబమును నిర్ణయింపగవచ్చు నా చెలి. ఇట్లా వాడుతున్నా మా ఫాదర్. మీకు ఈ సంగీత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఇదే సంగీతం. ఇక్కడ సంగీతం లేదు, మా ఫాదర్ వాడది. ఆయనకు సంగీతాలు సరిగమలు వస్తే నాకు తెలిసి రావు, కానీ గురువులు తెచ్చి నేర్పించుకోలేదు గ్రామాలలో. వాళ్ళు కొన్ని గతులు తాళ జ్ఞానంతో కొన్ని చెప్పేది, కొన్ని సరళి సరళ సా 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 రిసా రిసా రిగమా గరి అదే సంగీతం. అంతకంటే మాయమాల ముగల కావాలని మనం చూసి మీలాంటి మాయమాల గౌరగం పద్యాలు శ్యామ మోహన బింప్లేస్ అంటే ఇప్పటికీ నాకు కళ్యాణి అంటే అంటారు. ఓసారి పాడితే కరెక్ట్ పాడవచ్చు కొన్ని, అంటే తర్వాత అట్లా వచ్చిన తర్వాత సంగీతం అనేది మళ్ళా ఇవన్నీ ఈ బాల్యం అన్నప్పుడు. తర్వాత వచ్చినాక నేను కొంచెం సురభి నాటకాల ప్రభావం చిన్నప్పుడే పాత్ర శ్రమందరాజు సంగీత శ్రమందరాజు అనే మాస్టరు మహబూబ్నగర్ జిల్లాలో కళాభారతి అనే సంస్థ ఉండే. దామోదరాచార్య అంటే ఆయన మాయల కార్యవతి, శ్రమందరాజు మాయల పకీరు, మా ఊరి పక్కన అన్నారంలో మోహన్ రెడ్డి అంటే ఆయన బాలనాగమ్మ, సంగు బాలరెడ్డి, ఆకుతోటపల్లి బాలరెడ్డి సంగు, ఆకుతోటపల్లి బాలరెడ్డి వేషం స్త్రీ వేషం వేస్తే ఎత్తుకో ఆడి మనిషి అనుకుని ఆ ఊరు దూర ఊర్లో మొత్తం భూమి రాస్తే నేను ఏం చేసుకుంటారు పట్టిండు. అరే నేను కదా, అంత గొప్ప కళాకారుడు ఆయన వేషం అంత బాగేసేది. నేను ఆ నాటకంలో నేను చిన్నప్పుడు బాలవద్దిని. నేను ఎప్పుడు 74, 75 అట్లా. తర్వాత వీరపాండక సీతారామరాజు ఏకపాత్రలు ఆ తర్వాత అది ఉండి తర్వాత నేను నాగర్ కర్నూలులో కేశవాచార్య నా మిత్రుడు మనం ఇట్టుంటిగా చిన్నప్పుడు నాటకాలు వేసానని చెప్పి ఆంధ్రాకి పోయి పామూరు నెల్లూరు నుంచి ఒక మాస్టర్ వెంకటరమణ తెచ్చినాం. హరిశ్చంద్ర సత్యహరిశ్చంద్ర మొదలుపెట్టినాం.